మీడియా ముసుగులో కేసీఆర్ ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేస్తే సహించమని మాజీ ఎమ్మెల్యే గాధారి కిషోర్ హెచ్చరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మానసిక క్షోభ పెట్టేలా ఓ న్యూస్ ఛానల్ అసత్య వార్తలు ప్రసారం చేస్తుందని మండిపడ్డారు. నిరాధార వార్తలు ప్రచారం చేస్తే కేసీఆర్ కేటీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని కిషోర్ చెప్పుకొచ్చారు. కర్ర కాల్చి వాత పెడతామని, కేసులకు భయపడమన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనపై 172 కేసులు పెట్టారని భయపడలేదని, పోరాడి తెలంగాణ సాధించామని గాధారి కిషోర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు, ఇందిరమ్మ పాలన అని చెప్పేసి అంటే ప్రజలందరూ కూడా పొరపాటు ఏమరపాటు వారికి ఒక అవకాశం ఇస్తే నిజంగా ఇందిరమ్మ రాజ్యం కనపడుతున్నది, ఎమర్జెన్సీ పాలన కనపడుతున్నది. ఏ ఊర్లో చూసినా విచ్చలవిడిగా విశృంఖలంగా దాడులకు పాల్పడడం, భయభ్రాంతులకు గురి చేయడం, పోలీస్ వ్యవస్థను ఉపయోగించి సోషల్ మీడియాలో ప్రశ్నించినటువంటి నాయకుల మీద కూడా కేసులు పెట్టి ఒక భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి. రెడీ హ్యాండెడ్గా వీడియో ద్వారా పైసలు అడుగుతున్నటువంటి ఒక వీడియో బయటికి వస్తే అది మొత్తం ప్రాపగండ అయితే, ఇది ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితికి ఇట్లా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తే సోషల్ మీడియా వేదికగా మా నాయకుల మీద కేసులు పెట్టి, ఇక్కడ కేసు పెట్టి అక్కడ లీక్ అయిందని చెప్పేసి మెడిపల్లి పోలీస్ స్టేషన్కి పంపి కార్యకర్తలను నాయకులకు భయభద్రకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. నాయన నువ్వు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెయ్యు అని ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయమని అడుగుతున్నారు. 100 రోజులలో కంప్లీట్ చేస్తా అన్నావు, దాదాపు 20 నెలలు కావస్తున్నది, నీకు చేతన అయితలేదు. ప్రజలను భయభ్రాంతాలకు గురి చేస్తావు, హైడ్రాన్ పెట్టినావు, కూలగొట్టినావు, మూసి అని చెప్పేసి అన్నావు, కూలగొట్టినావు. ఇవ్వాల్సినటువంటి ఎరువులు సకాలంలో ఇయ్యవు, రైతు రుణమాఫీ సకాలంలో చెయ్యవు, రైతు బంధు కూడా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మధ్యన 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు మాత్రం ఇస్తున్నా అని చెప్పేసి ఒక ప్రచారం చేసుకుంటూ పోతున్నావు. దాంట్లో కూడా టార్గెట్ పెట్టి జిల్లాల వారీగా, ఇగో మీ జిల్లాలో 50,000 ఎకరాలు కట్ చేయాల్సిందే అని చెప్పి కలెక్టర్లకు టార్గెట్ పెట్టి ఎవరో ఒకరి కట్ చేసేసి వాళ్ళకు కూడా రైతు బంధు పూర్తిగా ఇవ్వలే. ఇప్పుడు కూడా అంటే ఇంత దౌర్భాగ్యంగా ప్రభుత్వం నడుస్తుంటే, ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు, ఇందిరమ్మ